హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాల్ట బ్లాగ్స్లో వచ్చేసి మనకి వీడియో అయితే కనుక నేను ఒక మొక్కకైతే ఏమేమి ఇస్తున్నానో, ఎలా వేస్తున్నానో, మనకు పురుగు రాకుండా ఎలా చూసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడైతే కనుక కలబంద అంటే ఇక్కడ కలబంద అనేది మీకు అందరికీ తెలుసు, అలోవెరా అంటారు. కలబంద చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అవి అనేది మనం ఒక్క మొక్కకు అనేది వెయ్యాలి. ఆ మొక్క ఏ మొక్క ఏమిటి అనే దాని గురించి మనం చూద్దాం. చాలా బాగుంటుందండి. ఈ మొక్క పేరైతే కనుక నాకు అంతగా తెలీదు. తీసుకొచ్చాము మామూలుగా అమ్మ వాళ్ళ ఇంటికాని తీసుకొచ్చి పెడితే అది ఆ పువ్వులనే నాకు అంతగా పెద్దగా తెలియదు. వాళ్ళు ఖాళీ చేసేటప్పుడు అమ్మవాళ్ళు వాళ్ళ ఇంటికాడి నుంచి అయితే నేను తీసుకొచ్చాను. చూస్తే చాలా బాగుందండి, కలర్ఫుల్గా. పువ్వుల చెట్టు అయితే ముద్దొచ్చుకొస్తుంది, అంత చక్కగా ఉందన్నమాట. ఇదేనండి ఆ చెట్టు, చక్కగా ఉంది. చిన్న దాంట్లో ఉండేది తీసి అయితే కనుక నేను దీంట్లో పెట్టాను. పువ్వులు చూసారా ఎంత ముద్దుగా ఉందో, ఎంత చక్కగా ఉన్నాయో. ఫ్లవర్స్ అనేది చాలా బాగున్నాయి అన్నమాట. ఈ ఫ్లవర్ వచ్చేసరికి చాలా బాగుందండి. ఈ పువ్వు మొక్క చూసి కన్నా పువ్వు చూస్తే చాలా అందంగా ఉంది, కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందంటే చాలా బాగుందండి. ఇలాగా కలబంద వేసేసి మొక్కనైతే నాటేసామండి. ఆ వీడియో అయితే తీయలేదు, కానీ మొక్కని వేరే కుండీలోకి పెట్టేశాను. చిన్న దాంట్లో తీసి పెద్ద దాంట్లో పెట్టేశాక ఇక్కడ మట్టి అనేది కొంచెం పైన కొంచెం వేసేసి ఇలాగ చక్కగా ఏదైతే కలబంద వేసామో తర్వాత మనకి పురుగు పట్టకుండా చక్కగా రావడానికి ఈ దుంపలండి ఎలా ఉంటాయంటే ఏర్లు కాదు, దుంపలు వచ్చినాయి అనమాట. నేను చూడడం ఫస్ట్ టైమే, కానీ చాలా బాగున్నాయండి. ఏం మొక్కలు అనేది అంతగా నాకు తెలియదు, కానీ భలే వచ్చినాయి. మీతో అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను. మన ఇల్లంతా ఆనందం అనే యూట్యూబ్ ఛానల్ అయితే నేను పోస్ట్ చేశాను, ఖచ్చితంగా చూడండి ఈ వీడియో. ఇలాగా మొక్కలకు అనేది కొంచెం మనకి హెల్తీగా ఉండే వాటర్ అనేది యాడ్ చేయాలి. హెల్తీగా అంటే ఏమో తెచ్చేసి వేసేసాము మందులు కాదండి. మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తొక్క తోలు అన్నీ తీసేస్తూ ఉంటాం. అంటే ఉల్లిపాయ తొక్కలు తీసేస్తాము, క్యారెట్లు మనం పీల్ చేసి పాడేస్తూ ఉంటాము. అలాగే మరొకటి బీట్రూటు, ఇవన్నీ పీల్ చేసి పాడేస్తూ ఉంటాం. అలా పాడేయకుండా మన బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీటిలో ఇవి వేసేసి పెట్టేసేయండి. అవే నీళ్ళు నైట్ చేస్తారనుకో మార్నింగ్ వేసేయచ్చు. దీనికి ఏమి 4 రోజులు వారం రోజులు పెట్టే అవసరం లేదు. వెంటనే వేసినట్లయితే కనుక మొక్కలు అనేది హెల్తీగా రావడానికి అవకాశం ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసినా మాకు సపోర్ట్ అవుతుంది. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్లో చాలా అన్ని రకాల వీడియోస్ పోస్ట్ చేస్తానన్నాను కదా, సో గార్డెనింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంటి దగ్గర ఉన్న మొక్క అయితే కనుక ఇలా ఉందండి, చాలా బాగుంది. మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్.